హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం ఫ్రెండ్స్. ఇవాళ మన ఎస్కే యూట్యూబ్ ఛానల్లో వచ్చి ఒక ప్రత్యేక వీడియో కోసం చేస్తాను. ఏంటంటే అది మనం తరచుగా మాట్లాడే మన మొబైల్ గురించి. మన మొబైల్ గురించి ఏందో కొన్ని కోడ్స్ ఇక్కడ ఆపడుతున్నాయి మీకు డిస్ప్లే మీద. ఏందో అవి చెబుతా. మన మొబైల్‌లో మనకు ఏమైనా ఫోను నెట్వర్క్ ఇష్యూ ఉండి, మన కాలే వేరే జంప్ అవుతున్నా, మన కాల్స్ వేరే వాళ్ళు వింటున్నారా లేదా చెక్ చేసుకోవచ్చు. అలాగే అన్ని రకాలుగా మనకి 4 కోడ్లు అనేవి ఉపయోగపడతాయి. అవి దేనికి ఉపయోగపడతాయో మీకు డైరెక్ట్‌గా నా మొబైల్‌లో కోడ్ టైప్ చేసి చూపెడతాను. మనకి ఇక్కడ మొత్తం 4 కోడ్లు ఆపడుతున్నాయి. ఏవి? మొదటిది వచ్చేసి *621# ఇలా ఆపడుతున్నాయి. మొదటిది వచ్చేసి *#161# ఆపడుతుంది. తర్వాత *67# ఇలా మీకు కొన్ని కోడ్స్ ఉన్నాయి. అవి ఏంటికి ఉపయోగపడుతున్నాయో కూడా మీకు రియల్‌గా చేసి చూపెడతా. చూడండి ఒకసారి. కాల్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసి వచ్చి మొదటి కోడ్ ఏముంది? *#121 టైప్ చేస్తాను చూడండి. *#21# ఇవి ఏంటికి ఉపయోగపడుతుంది? ఈ కోడ్ దేనికి ఉపయోగపడుతుంది అంటే మన ఫోన్ కాల్స్ ఇంకో నెంబర్కి ఫార్వర్డ్ అవుతున్నాయా లేదా అని చెక్ చేసుకోవచ్చు. నేనైతే సెట్టింగ్స్ ముందే పెట్టుకున్నా. అసలు ఏమైతే చూద్దాం. మీ ముందు ఒకసారి ట్రై చేద్దాం. కాల్ చేస్తున్నా. స్టార్ట్ అవుతుంది. కాల్ ఫార్వర్డింగ్, వాయిస్ నాట్ ఫార్వర్డింగ్ అంటే ఈ రెండు ఫార్వర్డ్ అనేది కాదట్లా. మొదటి కోడ్ వచ్చేసి రెండో కోడ్ ఏంటి? రెండో కోడ్ ఏంటి కూడా చూద్దాం. రెండో కోడ్ వచ్చేసి *#*61#. ఈ కోడ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే రెండో కోడ్ వచ్చి మీరు కాల్ ఎత్తకపోతే ఆ కాల్ మరో నెంబర్కి వెళుతుందని కాల్ ఫార్వర్డింగ్ స్టేటస్ని చూపిస్తుంది. ఏంటో అంటే మనం ఒక కాల్ అనేది ఎత్తకపోతే మన కాల్ వేరే వాళ్ళకి వెళ్తుందా లేదా అని కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ కోడ్ ఇప్పుడు నేను చెప్పిన కోడ్ *#61# చూద్దాం ఒకసారి ఏమైతే చూద్దాం. నేను ముందుగానే సెట్టింగ్స్ అనేవి పెట్టుకున్నా. పెట్టుకోకపోతే చూడండి. కాల్ కొట్టిన మూడవుతుంది. కాల్ ఫార్వర్డింగ్, వాయిస్ నాట్ ఫార్వర్డింగ్ చూస్తున్నారా? రెండో కోడ్ ఇది. అంటే ఇవి పోవట్లేదు. నా సెట్టింగ్స్ అన్నీ నేను కరెక్ట్ పెట్టుకున్నా ఫార్వర్డ్ అవ్వట్లేదు. ఓకేనా? ఏదైతే రెండో కోడ్ మీరు కాల్ ఎత్తకపోతే మీ కాల్ ఏ వరకు ఫార్వర్డ్ అవుతుందంటే చూపెట్టింది. మీకు డిస్ప్లే చూపెట్టింది. వెళ్ళట్లేదని చూపెట్టింది. నెక్స్ట్ వచ్చేసి మూడో కోడ్ ఏంది? *#62#. ఈ కోడ్ ఎందుకంటే మూడో కోడ్ ఏంటంటే *#*#. లేదు లాస్ట్కి, ఓన్లీ ఒక్క స్టార్ ఉంటుంది. ఈ కోడ్ సీక్రెట్ ఏంటంటే మీ ఫోను స్విచ్ ఆఫ్ అంటే మన ఫోన్ అనేది ఎప్పుడైనా స్విచ్ ఆఫ్లో ఉన్నప్పుడు లేదా నెట్వర్క్ లేనప్పుడు కాల్స్ ఫార్వర్డింగ్ అవుతున్నాయా అనేది సంబంధించిన కోడ్ చెక్ చేసుకోవచ్చు. అంటే మన ఫోను స్విచ్ ఆఫ్ అయినా నెట్వర్క్ ఇష్యూ అయినా మన కాల్ వేరే వాళ్ళకి ఫార్వర్డ్ అవుతున్నాయా లేవని కూడా చెక్ చేసుకోవచ్చు. అది ఎలా ఒకవేళ ఫార్వర్డ్ అయితే మీకు నెంబర్ పడుద్ది. ఈ నెంబర్కి ఫార్వర్డ్ అవుతుంది. లేదనుకుంటేనే నాట్ కనెక్టింగ్ అని పడుతుంది. చూద్దాం ఏమైతే చూద్దాం. కాల్ కొడుతున్నా. ఇగో కాల్ ఫార్వర్డింగ్ కనెక్షన్ ప్రాబ్లం ఆర్ ఇన్వాలిడ్ ఎంఎంఏ అంటే నెట్వర్క్ ఇష్యూ లేదు, కాల్ ఫార్వర్డింగ్ కావట్లేదు. మూడో కోడ్ ఇది. రియల్గా మీకు స్క్రీన్ మీద చూస్తున్నాయి. ఇవి మీకు తరచుగా ఉపయోగపడేవి, ముఖ్యంగా ఆడవాళ్ళకి. ఎందుకంటే మన కాల్స్ కూడా వింటారు ఒక్కోసారి ఫార్వర్డ్ అయ్యి, మనం మాట్లాడేది కూడా వింటారు. నాలుగోది ఎందుకు కూడా చెప్తాను. నాలుగో కోడ్ వచ్చేసి మీరు కొట్టి చూడండి. మీ ఫోన్లో కొట్టు కూడా చూడండి, మీకు అర్థమైద్ది. *#67#. ఈ కోడ్ ఏంటంటే మీరు
కాలులో బిజీగా ఉన్నప్పుడు వచ్చే కాలు ఇంకో నెంబర్కి వెళుతుందా లేదా అని కాల్ ఫార్వర్డింగ్ సెట్టింగ్స్ సంబంధించిన కోడ్ చూద్దాం. ఏమైతే కాల్ పడుతుందా, కాల్ ఫార్వర్డింగ్ కనెక్షన్ ప్రాబ్లం ఇన్వాలిడ్ అంటే నా కాల్స్ వేరే వాళ్ళకి పోవటం లేదు, అంటే నేను కాల్ బిజీలో ఉన్నప్పుడు నా కాల్స్ వేరే వాళ్ళకి వెళ్ళట్లేదు, ఇంకో నెంబర్కి వెళ్తుందా లేదా అని కూడా చూసుకోవడానికి. ఇది చివరిది, నేను కాల్ మాట్లాడుతుంటే వేరే వాళ్ళకి కాల్కి పోతుంది లేదా పోవట్లేదు, నేను సెట్టింగ్స్ పెట్టుకున్నాను కాబట్టి. నెక్స్ట్ ఇది వచ్చేసి లాస్ట్ వన్ చివరిది ఏంటంటే, చివరిది వచ్చేసి మనకి ఇది చాలా ఉపయోగకరమైన కోడ్. అంటే మీ ఫోన్ అన్ని కాల్ ఫార్వర్డింగ్ సెట్టింగ్స్ను ఒక్కసారిగా తొలగించడానికి ఉపయోగపడుతుంది. చివరిది ఏందో చూద్దాం. చివరిది వచ్చేసి మనకి *#00*2#. ఈ కోడ్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఇది కాల్ ఫార్వర్డింగ్ అంటే సెట్టింగ్స్ ఒకసారి తొలగించడం. అంటే మన కాల్ వేరే వాళ్ళు వింటున్నా, వాళ్ళ నెట్వర్క్ ఇష్యూ వేరే వాళ్ళకి జంప్ అయినా లేదా ఏమైనా పోయినప్పుడు ఏంటంటే ఈ కోడ్ మనకు ఉపయోగపడుతుంది. ఈ కోడ్ అనేది మొబైల్ కంపెనీ అంటే ఈ అన్ని సెట్టింగ్స్ అనేది ఆపుతుంది. ఈ లాస్ట్ కోడ్ ఏంటంటే ముఖ్యంగా ఈ సెట్టింగ్స్ ఆపుతుంది. ఒకవేళ మీకు కోడ్ అనేది కనుక ఒకవేళ మీ నెంబర్కి మీకు కాల్ చేయాలని ఉంటే మీకు ఒక నెంబర్ డిస్ప్లే అయింది. ఆ నెంబర్ డిస్ప్లే అయిందంటే ఆ కాల్ అది వాళ్ళకి ఫార్వర్డ్ అవుతుంది. ఇలా మీరు సెట్టింగ్స్ అనేవి పెట్టుకొని చూస్తే అప్పుడు మీకు కాల్ ఫార్వర్డ్ అవుతుంది. అమెజాన్ వద్దు కూడా. ఒక్క నిమిషం ఆగండి. *220 అంటే ఆపుకోవచ్చు. చివరిది ఏంది, అన్ని కోడ్స్ ఆపవచ్చు, సెట్టింగ్స్ అనేవి ఆపుకోవచ్చు. ఒకవేళ మనకి మెసేజ్ వచ్చిందో లేదో చెక్ చేసుకున్నామండి. ఇంకా మెసేజ్ వచ్చింది. రాలేదు, ఇంకొకసారి ట్రై చేద్దాం ఏమైంది ఇంకా. *00*2#. ఏంటంటే మీకు ఇలా కాల్ వస్తుంది. ఈ కాల్ వచ్చినప్పుడు ఏంటంటే మన సెట్టింగ్స్ అన్నీ ఆపుకున్నామా లేదనేది మీకు ఈ కోడ్స్ అన్ని రకాలుగా ఉపయోగం. అంటే అవి ఆపుకుంటే మన కాలు వేరే రకం పోదు. ఒకవేళ నేను చేసినట్టు ఇప్పుడు కాల్ మీకు వచ్చి పడినాక మన కాల్ ఫార్వర్డ్ అవుతుందని చెప్పిద్ది. ఇదేంటంటే ఈ కోడ్ అన్ని మొబైల్లో ఒకే విధంగా పని చేయకపోవచ్చు. అంటే జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ వంటి నెట్వర్క్ ఉంటాయి కదా, అవి ఏంటంటే ఈ కోడ్ అన్ని కోడ్లకు అన్నిటికీ ఇదే కోడ్ ఉండదు. డిఫరెంట్ కోడ్స్ ఉంటాయి. ఇప్పుడు ఏది మీరు చూపెడతాను అండి. ఇగో డిఫరెంట్ కోడ్స్ ఉంటాయి. ఇగో లాస్ట్ది ఏంది ## అంటే అన్ని కాళ్ళు ఫార్వర్డింగ్ని రద్దు చేయొచ్చు. లాస్ట్ అనేది *21# ఏంది ఫోన్ ఆఫ్లో లేదా నెంబర్ వర్క్ లేకపోతే కాల్ ఫార్వర్డ్ అవుతుందని చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ది ఏంటిది *161# అనేది కాల్ ఎత్తకపోతే ఎక్కడికైనా ఫార్వర్డ్ అవుతుందో లేదో తెలుసుకోవచ్చు. లాస్ట్ ఇది చెప్పిన *67# అనేది బిజీగా ఉన్నప్పుడు కాల్ ఫార్వర్డ్ అవుతుందా అనేది ఈ విధంగా ఉపయోగపడుతుంది. ఒక్క కంపెనీ కాల్స్ అన్ని కంపెనీ కాల్స్ ఈ విధంగా ఉండదు. డిఫరెంట్ రోల్స్లో ఉండదు. ఇప్పుడు అన్ని విధంగా ఇప్పుడు ఎయిర్టెల్ చెప్పిన జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ డిఫరెంట్ కోడ్స్ ఉంటాయి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఉపయోగపడుతుంది. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మొబైల్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మర్చిపోవద్దు. ధన్యవాదాలు. మళ్ళీ ఆసక్తికరమైన వీడియోతో కలుద్దాం.